ఎలాంటి కలైనా పెద్దది కాదు అని అమ్మాయిలు నమ్మాల్సిన అవసరం ఎందుకుంది? అన్యాయంపై యువతులు ధైర్యంగా ఎలా ఎదురు నిలుస్తున్నారు? ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవటం కంటే. వెల్కమ్ టు అన్స్టాపబుల్ ఉమెన్ పాడ్కాస్ట్. ఆకర్షణ కాదే శక్తి. బాలికల భవిష్యత్తు కోసం అన్స్టాపబుల్గా ముందుకు సాగాలి. ఎపిసోడ్ 2. నమస్తే, మీరు వింటున్నారు అన్స్టాపబుల్ ఉమెన్ పాడ్కాస్ట్. నేను మీ శైలజ. ఇప్పుడే అనిపిస్తుంది, ఈ ప్రశ్నలు చిన్నవిగా కనిపించిన సమాధానాలు జీవితాన్ని మార్చేలా ఉంటాయి. ఇంకో 10 దశలు మిగిలి ఉన్నాయి. అన్యాయంపై యువతులు ధైర్యంగా ఎలా ఎదురు నిలుస్తున్నారు? ఎలా అంటే వారికి చైతన్యం, మద్దతు, లక్ష్యం కూడా ఉండాలి. సోషల్ మీడియా కూడా ఒక కారణం. ఇవి కేవలం టూల్స్ మాత్రమే ఇస్తుంది, కానీ వారి లోపల ఆ తపన ఉండాలి. వారు ఏదైనా ఎదుర్కోగలము అనే ఆ శక్తి ఉండాలి. ఎలాంటి కలైనా పెద్దది కాదు అని అమ్మాయిలు నమ్మాల్సిన అవసరం ఎందుకుంది? ఎందుకంటే ప్రపంచమే ఈ కళ్ళ మీద నిర్మితమైంది. ఎన్నో స్ఫూర్తిదాయకమైన కథలు, ఎన్నో సాహసోపేతమైన ప్రయాణాలు, ఇవన్నీ ఎవరో ఒక కళల నుంచి వచ్చినవే కదా. అమ్మాయిలు కూడా ల్యాబ్స్లో, స్టేజ్ మీద, కంపెనీల్లో చోటు సంపాదించాలి. ఇలా అమ్మాయిలు తమ కళల్ని తాము నమ్మాలి. అద్దం ముందు మెరిసే అందం కాదు, తమ కళల్ని తాము సాకారం చేసుకొని నమ్మకాన్ని పెంపొందించుకున్నప్పుడే జీవితంలో ముందుకెళ్ళగలుగుతారు. పర్ఫెక్షన్ కంటే ప్రోగ్రెస్ ఎందుకు గొప్పది? పర్ఫెక్షన్ భయాన్ని కలిగిస్తుంది, కానీ చర్య, ప్రయత్నం విజయానికి మార్గం చూపుతాయన్నమాట. ఎప్పుడు ఇది పర్ఫెక్ట్గా రావాలి, అది పర్ఫెక్ట్గా రావాలి, ఒక టైం రావాలి నాకు అని మనం ఆ పర్ఫెక్షన్ కోసం టైం వేస్ట్ చేస్తుంటాం. దానికంటే మొదలు పెట్టడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫెయిల్యూర్స్ విలువ ఏమిటి? ప్రతి ఫెయిల్యూర్ ఒక లెసన్, అది ఒక ఎక్స్పీరియన్స్. అది ఆమెను మరింత బలంగా తీర్చిదిద్దుతుంది. ఎన్నో ఫెయిల్యూర్స్ అయితే కానీ ఒక మంచి ప్రోడక్ట్ బయటకు రాదు. ఫెయిల్యూర్ వల్ల పోయేదేమీ లేదు. ఆడవాళ్ళు పోలికలతో సరిపెట్టుకోకుండా ప్రత్యేకతను ఎలా ఆస్వాదించాలి? తన ప్రత్యేకతను గుర్తించినప్పుడు ఎవ్వరితోనూ పోల్చుకోవాల్సిన అవసరం ఉండదు. నేను ప్రత్యేకం అని నీకు తెలియాలి, నువ్వు తెలుసుకోవాలి. ఎందుకు పోల్చుకోవాలి? యు ఆర్ ఏ యూనిక్ పీస్. పరిస్థితులు కఠినంగా ఉన్నప్పటికీ అమ్మాయిలు ఎలా నిలబడుతున్నారు? అల్లకల్లోలమైన పరిస్థితుల్లోనూ పట్టుదల, నమ్మకం, మద్దతుతో ముందుకు సాగుతున్నారు. వారి పట్టుదలే వారిని ముందుకు సాగేలా చేస్తుంది. ఫిల్టర్స్ లేకుండా, మాస్క్ లేకుండా మీరెవరు? నిజమైన రూపాన్ని ఎలా ప్రేమించాలి? మీరు నిజమైన స్వరూపం. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీకోసం మీకు టైం ఇచ్చుకోండి. ఒకరితో కంపేర్ చేసుకోవడం మర్చిపోండి. అప్పుడే మీరెవరు అనేది మీకు తెలుస్తుంది. ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవటం కంటే గొప్ప విషయము ఏమీ లేదు. అమ్మాయిలు తమ రోజువారీ పోరాటాలను ఎలా గొప్పతనంగా మార్చగలరు? కష్టం వచ్చింది కదా అని కుంగిపోకూడదు. ప్రతి కష్టానికి, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. అలాగే ప్రతి కష్టాన్ని, ప్రతి సమస్యని ఒక దశగా చూసినప్పుడు అది వారిని ఒక గొప్ప మహిళగా తీర్చిదిద్దుతుంది. సిద్ధంగా లేనప్పటికీ ప్రారంభించడం అంటే ఏంటి? అది ఎందుకు అవసరం? భయంగా ఉన్న మొదలు పెట్టడం అంటే నమ్మకాన్ని చూపటం. సరైన సమయం కోసం ఎదురు చూడటం మన గౌరవాన్ని ఆలస్యం చేస్తుంది. ప్రతి యువతికి మీకు మీరు చిన్నగా కనిపించవచ్చు, కానీ మీ కలలు, ఆత్మవిశ్వాసం చాలా పెద్దవి. ఈ సమాధానాలు ఓ ఆరంభం మాత్రమే. మీరు అడిగే ప్రశ్నలే మీ జీవిత మార్గదర్శకాలు అవుతాయి. ఈ పాడ్కాస్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.